మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ పెద్దలు ముడుపుల్లో కొంత భాగాన్ని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల ఖర్చుకు పెట్టినట్లు సిట్ తేల్చింది. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన పలు నియోజకవర్గాల అభ్యర్థులకు అవినీతి సొత్తును చేరవేర్చడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్యం ముడుపులు అందినట్లు సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వీరికి వారి పిఏలకు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో చక్రం తిప్పే వైసీపీ ఎంపీపీలకు సొమ్ము అందినట్లు నిర్ధారణ అయింది. మద్యం ముడుపుల రూపంలో 3,500 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు అందులోని 2 నుంచి 300 కోట్లను ఈ 3 జిల్లాల్లోనే ఎన్నికల ఖర్చుకు వెచ్చించినట్లు ఆధారాలు సహా నిరూపితమైంది. సొమ్మును అభ్యర్థులకు చేరవేయడంలో పార్టీ ముఖ్య నేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వం వహించినట్లు శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్ తేల్చింది. చెవిరెడ్డి దగ్గర పనిచేసే బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ, గన్మెన్ దుబ్బాక గిరిబాబు హైదరాబాద్ తాడేపల్లిలోని డెన్ నుంచి డబ్బును తెచ్చి పంచారని సిట్ నిగ్గులు తేల్చింది. ప్రాథమిక అభియోగ పత్రంలో ఈ వివరాలను పేర్కొంది. 2024 మార్చి 11న ఉదయం 7:09 నుంచి 7:12 మధ్య బాలాజీ యాదవ్కు ప్రతాప్ కుమార్ రెడ్డి 3 సార్లు ఫోన్ చేశారని సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. అదే రోజు బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు తాడేపల్లి డెన్ వద్ద నుంచి సొమ్ము తీసుకొని మరుసటి రోజు ఉదయం 9:10 కల్లా కావలి చేరుకొని అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏకు డబ్బును అందించినట్లు సిట్ గుర్తించింది. గ్రామస్థాయి నేతలు ఒక్కొక్కరికి 10 లక్షలు, ఎన్నికల్లో గెలిచినందుకు వైఎస్ఆర్సీపీ తొక్కని అడ్డదారి లేదు. ఓట్ల కోసం కోట్ల కుమ్మరించింది. ముడుపుల సొమ్మును నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పట్టున్న నేతలకు 1-2 మండలాల్లో ప్రభావం చూపేవారికి 50 లక్షల చొప్పున అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఇచ్చారు. ప్రభావం చూపగలిగే గ్రామస్థాయి నేతలు ఒక్కొక్కరికి 10 లక్షలకు తక్కువ కాకుండా అందించారు. బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు అనేక సందర్భాల్లో తాడేపల్లి, హైదరాబాద్లోని డెన్లకు వెళ్లి సొమ్ము తీసుకొని వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వారి పిఏలు, మండల స్థాయి నాయకులకు ఇచ్చినట్లు సిట్ తేల్చింది. సాంకేతిక ఆధారాలన్నింటినీ అభియోగ పత్రంలో పొందుపరిచింది. హైదరాబాద్ కాచాగూడలోని నిహారిక ఇంటర్లేక్ అపార్ట్మెంట్ను ముడుపుల సొమ్ము భద్రపరిచే డెన్గా నేతలు వినియోగించారు. నిందితుల్లో ఒకరైన బెహరూన్ సజీల్ షేక్ ఈ డెన్లో తొలుత 10 కోట్ల రూపాయలు భద్రపరిచారు. తర్వాత ప్రశాసన్ నగర్లోని మారుతి టవర్స్కు తరలించారు. ఆ డబ్బు వివిధ మార్గాల్లో చెవిరెడ్డికి చేరింది. కుంభకోణం నిందితుల్లో ఒకరైన సైఫ్ అహ్మద్ హైదరాబాద్లోని O2 స్పేర్ అపార్ట్మెంట్లో 20 నుంచి 25 కోట్లు పెట్టారు. ఆ డబ్బు చెవిరెడ్డి మనుషుల ద్వారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు అందింది. కేసులో A46గా ఉన్న కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి ఓ సందర్భంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి 3 కోట్లను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు అందించారు. హైదరాబాద్, విజయవాడ మధ్య అనేక సందర్భాల్లో ఆయన రాకపోకలు సాగినట్లు సిట్ తేల్చింది.
ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. కూడా చాలా మంది అరెస్ట్ అవడం జరిగింది. తాజాగా ఈ మధ్య కాలంలోనే ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవడం జరిగింది. దాని తర్వాత అంటే సంచలనంగా మారింది ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే ప్రధాన పాతదారులు, సూత్రధారులు రాజ్ కస్టడీ కాడ నుంచి ఇట్లా మిగిలినటువంటి కొంతమంది ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో 38వ పేరుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి కూడా ఈ కేసు ఒక మలుపు తిరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ జరిగినట్లు ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా సిట్ అధికారులు కూడా వాస్తవాలన్నింటినీ కూడా బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఖ్య అంటే ఇది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందనేదే ప్రధానంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం గత 2-3 రోజుల నుంచి కూడా మరికొంతమందిని, ఎందుకంటే నిందితులు ఎవరైతే అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్కి వెళ్ళి దాని తర్వాత సిట్ అంటే కస్టడీలో మరికొన్ని వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తున్న తరుణంలో నిన్న కూడా మరో 6 మంది వరకు కూడా మరికొంతమంది వాళ్ళపైన కూడా అభియోగాలు నమోదు చేసి వాళ్ళ పేర్లు కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది. అయితే దాదాపుగా ఇప్పటికే 40 మంది దాటిపోతుంది ఈ కేసులో. అంటే పెద్ద ఎత్తున అంటే ప్రధాన వ్యక్తి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఈ లిక్కర్ సంబంధించినటువంటి ఏదైతే ఈ అంటే పాలసీ మార్చిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున లూటీ చేశారనేది ప్రధానంగా ఆరోపణ. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అయిన సందర్భంగా అంతకు ముందే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత గన్మెన్లని, అదేవిధంగానే వ్యక్తిగతంగా ఉన్నటువంటి పిఏల్ని వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు పిలిపించి వాళ్ళని అంటే విచారణ చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా కొన్ని సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళపైన కేసులు నమోదు చేశారు. దాని తర్వాత ఆయన చెన్నైకి వెళ్ళి అక్కడ చెవిరెడ్డి భాస్కర్ ని అదుపులోకి తీసుకుని దాని తర్వాత తీసుకురావడం జరిగింది. అంతకు ముందు కూడా ఆయన వ్యక్తిగతంగా ఉన్న గన్మెన్లు పిఎల్ని అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఆ డబ్బులు అంటే హైదరాబాద్ నుంచి కూడా అంటే కొన్ని అపార్ట్మెంట్ నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా ఏపీకి తరలిచ్చే సందర్భంలో గత ఎన్నికల సందర్భంగా దాదాపుగా 8 కోట్లకు పైగా కూడా ఆయనకు సంబంధించిన డబ్బు అంటే పట్టుకోవడం జరిగింది అంటే టోల్ గేట్ లో. అయితే ఆ సందర్భంలో కూడా ఆ విషయానికి సంబంధించి కూడా ఇంకా కూడా ఎన్నికల అధికారులు ఆ డబ్బుని సపరేట్ గా ప్రభుత్వ ఖజానాకి జమ చేసినప్పటికీ కూడా ఆ కేసును ఎలాగోలాగా దాన్ని తప్పించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అదంతా కూడా లిక్కర్ కి సంబంధించినటువంటి ముడుపులే అనేది ప్రధానంగా ప్రస్తుతం సిట్ అధికారులు అంటే చెప్పడం జరిగింది. అదేవిధంగానే కోర్టుకు ఇస్తున్నటువంటి అఫిడవిట్ లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నుంచి ఇట్లా చాలా మంది అరెస్ట్ అయిన నేపథ్యంలో గత 3 రోజుల క్రితం కూడా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ గత 5-6 మందిని ఇంకా కూడా దీంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసి అరెస్ట్ చేసిన అంటే విచారణ జరుపుతున్న తరుణంలో ఇక మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన కూడా విచారించే అవకాశం అయితే ఉంది. అయితే నెల్లూరు నుంచి కూడా తిరుపతి, చిత్తూరు అంటే దాదాపుగా 300 కోట్ల రూపాయలకు సంబంధించి గత ఎన్నికల సందర్భంగా కూడా వీళ్ళు ప్రధాన వ్యక్తులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లా ప్రధాన అంటే జగన్ కి అత్యంత సన్నిహితంగా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళే ఎన్నికల సందర్భంగా దాదాపుగా ఈ మూడు జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగానే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.